నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్సులో ఒక్కొక్క సబ్జెక్ట్ని డిఫరెంట్గా ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. హిస్టరీ ఆఫ్ ది యాంకరింగ్, హిస్టరీ ఆఫ్ ది న్యూస్ రీడింగు, ప్రాసెస్ ఆఫ్ ది యాంకరింగు, ప్రాసెస్ ఆఫ్ ది న్యూస్ రీడింగు, తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ది యాంకరింగు, ఎలిమెంట్స్ ఆఫ్ ది న్యూస్ రీడింగు, అసలు ఏం టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి, ఇలా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాము. క్వాలిటీస్ ఆఫ్ వాయిస్, స్పీచ్, వీటి స్టేజెస్ ఆఫ్ వాయిస్ అండ్ స్పీచ్, ఇట్లా మాట్లాడుతూ కామన్ స్పీచ్ డిజార్డర్స్ వీటిని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక మాడ్యూల్లో ఆర్గానిక్ డిజార్డర్స్ ఏముంటాయి డిస్కస్ చేసుకున్నాం. ఒక రెండు మాడ్యూల్లో మనము సైకోజెనిక్ డిజార్డర్స్ ఏముంటాయి డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతం ఈ మాడ్యూల్లో మనము ఫంక్షనల్ డిజార్డర్స్, అంటే మనం రెగ్యులర్గా ఆచరణలో వచ్చే లోపాలు అంటాం. అంటే మనం ప్రతిరోజు మనం ఆ స్పీచ్ మాట్లాడేటప్పుడు కానీ, ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కానీ మనకి తెలియకుండా అలవాట్ల వల్ల కావచ్చు, ఆచరణలో వచ్చే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మొదటి రెండు, ఏది ఆర్గానిక్ కానీ సైకోజెనిక్ కానీ మన చేతుల్లో ఉండవు. వాటికి మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. బట్ వేరాజ్ ఫంక్షనల్ డిజార్డర్స్ పూర్తిగా మన తప్పే, మనం చేసే మిస్టేక్సే. మనకు తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా, ఏదైనా మనము మన రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో మనం వీటిని మిస్ అయ్యి చేసే వాటిని మనము ఫంక్షనల్ డిజార్డర్స్ అంటాము. ఆచరణలో వచ్చే లోపాలు. దీంట్లో ఫస్ట్ది సౌండ్ ఓమిషన్. అంటే సౌండ్ ఓమిషన్ అంటే మనం కొన్ని పదాలని కానీ అక్షరాలని కానీ వదిలేయడం. జనరల్గా మనం మాట్లాడేటప్పుడు ఎడ్జెస్, లాస్ట్లో ఉండే అక్షరాలని మనం పలకడం మానేస్తాం, వదిలేస్తాం. ఇది మనకి తెలియదు, మనం పలికామనే మనం అనుకుంటాం. నేను అక్కడికే వరకు మీకు వినబడింది. వెళ్ళాను ఏదైతే ఉందో ఆ అక్షరాలు మీకు వినబడలా. ఎందుకు వినబడలా అంటే దీనికి రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎండ్ ఆఫ్ బ్రీత్, రెండు మనం పలికేసాము అనుకుంటాము కానీ ఎదుటి వాళ్ళకి అవి వినబడలేదు. మనకు తెలియకుండా మనం ఆ చివరిలోకి వెళ్ళాం, ఆ చివరి అక్షరం కూడా పలికాము అనుకుంటున్నాం, కానీ సగం పలికిన తర్వాత వాటిని వదిలేస్తాం. పలికిన తర్వాత వాటిని దాకా మీకు వినబడింది, వదిలేస్తున్నాము, వినబడలా. ఎందుకు వినబడలేదంటే నేను పలికేశానని నా సబ్కాన్షియస్ మైండ్ అనుకుంది, కాన్షియస్ మైండ్ పలికేశాను అనుకుంది, కానీ ఆ సౌండ్ డ్రాప్ అయిపోవడం వల్ల ఎడ్జు ప్రేక్షకులకి వినబడదు. ఎవరైతే మనం ప్రోగ్రామ్ చేస్తున్నామో అది లైవ్ కావచ్చు, రికార్డెడ్ కావచ్చు, ఆ ఎడ్జెస్ వినపడకపోవడం వల్ల వాళ్ళకి మనం చెప్పింది సగం సగమే అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చెప్పా, సగం సగమే అర్థమవుతుంది, మీకు వినబడలా. కారణం ఏంటంటే ఆ రెండు అక్షరాలు నేను మింగేశాను. మేము పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాం, ఒరే ఏమైనా ఆకలేస్తే టిఫిన్ చేయరా, అక్షరాలు మింగకరా, చివర్లు మింగకరా అంటాం. ఎందుకంటే మనకు తెలియకుండా ప్రతి వాళ్ళము మన లైఫ్లో ఆ ఎడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మనకి తెలుసు, మనకి ఆ పదం మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, వాక్యం మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనకు తెలుసు. కాబట్టి మనం చెప్పేశామని అనేసుకుంటాము, కానీ అవి చివర్లో అక్షరాలు డ్రాప్ అయిపోవడం వల్ల ఎదుటి వాళ్ళకి పూర్తిగా వినబడవు. దీనికి ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, లాస్ట్ అక్షరం వరకు ఎడ్జ్, ఈ చివరి అక్షరం వరకు కు కూడా మీకు వినబడేటట్టుగా పలకాలి. నేను అక్కడికి వెళ్ళాను. రావు గోపాల్, మన ప్రభాకర్ రెడ్డి గారికి ప్రాబ్లం ఉండేది. ఆయన మిమిక్రీ చేసే వాళ్ళందరూ ఏముండి రావు మీతో ఇలా చేసేవాళ్ళు. ఎందుకు ఆయన్ని మిమిక్రీ చేసేటప్పుడు ఆ చివర్లు అంటే ఆయనకు తెలియకుండా ఆ లాస్ట్ అక్షరాలని కొంచెం డ్రాప్ చేసేవాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు. అందుకని ఆయన మిమిక్రీ చేసేవాళ్ళు, ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళు. ఆ ఎడ్జెస్ని ఏమండి రావు గోపాలరావు, రావు గో దాకా మీకు వినబడింది, పాలా రావు గారు డ్రాప్ అయిపోయింది.
సో ఇలా జరగకుండా లాస్ట్ అక్షరం వరకు పలికితే, ఇప్పుడు సాయి కుమార్ గారు కానీ ఇలాంటి వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి, ఎడ్జ్ ఆ చివరి అక్షరం కూడా మనకి క్లియర్గా వినబడేంత చెప్పాలి. ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఆ కాలంలో ఉండే, ఆ కాలం అని కాదు, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ అయి తీసుకొని వచ్చిన నటులందరూ కూడా మీకు ప్రతి అక్షరం చివరి వరకు పలుకుతారు. ఎందుకు పలుకుతారు అంటే మనం ఈ ప్రాసెస్లో నేర్చుకుంటున్నాం కాబట్టి. అందరము ఇక్కడ చేరాము, చేరాము ము అక్షరం వరకు వినబడాలి. అందరము ఇక్కడికి చేరాము అనకూడదు. సో దీన్ని మనం సౌండ్ ఒమిషన్ అంటాము. ఆ సౌండ్ ఒమిషన్ని మనం వీ హ్యావ్ టు టేక్. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే లాస్ట్ అక్షరం వరకు రెగ్యులర్గా పలకడం ప్రాక్టీస్ చేయాలి. చివరి అక్షరం లీ, లీ దాకా వినబడాలి. సో దీన్ని మనం సౌండ్ ఒమిషన్ అంటున్నాము. అంటే మధ్య మధ్యలో ఆ ఎడ్జెస్ని డ్రాప్ చేయడం వల్ల ప్రేక్షకుడికి ఏదైతే మిస్కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉందో, లేకపోతే సబ్జెక్ట్ మిస్ అయ్యే అవకాశం ఉందో అది ఓవర్కమ్ చేయడం కోసం చివరి అక్షరం వరకు పలకవలెను. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్. అంటే ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం పలకడం. జనరల్గా ఏమవుతుందంటే చిన్నపిల్లలకి వాళ్ళు వింటూ నేర్చుకునే ప్రాసెస్లో, చూస్తూ నేర్చుకునే ప్రాసెస్లో చూడ్డానికి వినడానికి ఉండే ఒక చిన్న రిలేషన్షిప్ ఉంటుంది. వాళ్ళు మనం లిప్ ఎట్లా కదిలిస్తున్నాము, మనం ఏం పలుకుతున్నాము, చిన్నప్పుడే మొదలు పెట్టగానే అత్తాను అత్తాను అత్త 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 అంటే వాళ్ళు అత్త అంటారు. తాతాను తాత. మనం చెప్పిన పదాలని వాళ్ళు రిపీట్ చేసే ప్రాసెస్లో నేర్చుకుంటారు. అయితే చిన్నప్పుడు ఒక 4-5 ఏళ్ల వరకు కూడా, ఇప్పుడు కొంచెం తగ్గింది అది. పాతకాలంలో అయితే 4-5 ఏళ్ల వరకు కంటిన్యూ ఉండేది. ఇప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ లోపలనే వీఆర్ ఓవర్కమింగ్ దట్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ అంతా చాలా యాక్టివ్గా ఉంటున్నారు, చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు కాబట్టి అప్పటంత ప్రాబ్లమ్స్ ఇప్పుడు కనబడట్లా. సో ఏమవుతుందంటే అక్షరాల్ని వాళ్ళు చూసి నేర్చుకునే ప్రాసెస్లో, విని నేర్చుకునే ప్రాసెస్లో వాళ్ళకి కొన్ని అక్షరాల మధ్యలో తేడా తెలియదు. మనం పలుకుతుంటే వాళ్ళు పెదవులు చూసి పలుకుతారు. పాపా బాబ్బా తేడా తెలియదు. అప్పులు అంటారు, అప్పుడు, 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 అప్పులు, అప్పుడు, అప్పులు. సేమ్ రిపిటేషన్ ఉండడం వల్ల ఏంటిలా, ఏంటిరా, ఏంటిలా. ఇవి సౌండ్ సబ్స్టిట్యూషన్ అంటాం. అంటే ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరాన్ని పెట్టి మనం మాట్లాడతాము. ఉదాహరణకి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమా ఉంటుంది, నాకు పెళ్ళాం కావాలి అని. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారికి క అనే అక్షరం పలకదు. క అక్షరం ప్లేస్లో ఆయన తా యూస్ చేస్తాడు. నాతో పెళ్ళాం తావాలి అంటాడు. ఎందుతూ, ఎత్తడితి అంటే హీ రీప్లేసెస్ క విత్ తా. ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం భాష నేర్చుకునే ప్రాసెస్లో నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఈ సౌండ్ సబ్స్టిట్యూషన్ తెలియదు. అంటే ఏది దేని బదులు ఏది పెడుతున్నామో ఆ తేడా తెలియకపోవడం వల్ల వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారు. ఒక సినిమాలో ప్రసాద్ బాబు గారికి రా పలకదు, దల్మలాజు అంటాడు. ఒరేయ్ ధర్మరాజురా, దల్మలాజు కాదులా. సో ఆ రా బదులు లా పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనము ఆ అక్షరం, ఈ అక్షరం ప్లేస్లో ఈ అక్షరం పలుకుతున్నాము. నాకు తా పలకదండి అన్నాడు. తా అంటే కా అని తెలుసు అతనికి, కానీ ఆ ప్లేస్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈ అక్షరాన్ని మన మైండ్ రీప్లేస్ చేసేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆ అక్షరం ప్లేస్లో ఈ అక్షరాన్ని రీప్లేస్ చేసుకుంటూ వచ్చింది, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తుంది మన మైండ్. అక్కడికి కరెక్ట్గా మీరు చూస్తూ చదివే ప్రాసెస్లో కూడా అక్కడ కా ఉన్నా కూడా తా పలుక్కుంటూ వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ దీనికి మనం 2 రకాలుగా సొల్యూషన్ ఇస్తాము. ఒకటి ఆ కా పలికే ప్రాసెస్, కా కా తా తా. తా అంటే దంత్యము అంటాము. కా అనేది కంఠ్యాలు, ఓష్టాలు. ఇవి మనం మళ్ళీ ఇంకొక మాడ్యూల్లో బాగా ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటాం. కంఠ్యాలు అంటే ఏంటి, ఓష్ట్యాలు అంటే ఏంటి, తాళవ్యాలు అంటే ఏంటి, కంఠ్యోష్ట్యాలు అంటే ఏంటి, కంఠతాళవ్యాలు అంటే ఏంటి, అనునాసికాలు అంటే ఏంటి,
ఇట్లా రకరకాల అక్షరాలు, ప్రతి అక్షరానికి అది పలికే ప్లేస్‌ని బట్టి వాటికి పేర్లు పెడతారు. కంఠ్యాలు అంటే గొంతులో నుంచి వచ్చేవి. ఓష్ట్యాలు అంటే పెదవులతో పలికేవి. దంత్యాలు అంటే పళ్ళతో పలికేవి. పళ్ళకి నాలుక టచ్ చేస్తూ పలికేవి. అట్లా ఒక్కొక్క అక్షరానికి వాటికి సంబంధించిన డిఫరెంట్ ప్లేస్‌ని బట్టి అవి ప్రెజెంట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంటే కా పలకట్లేదు, రా పలకట్లేదు. రా పలకాలనుకోండి ఎలా పలకాలి? నాలికని ఇలా డ్రర్ అని కొడతాం. రా 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 నాలుకని ఇలా కదిలిచ్చి ర్ ఆ రా లా లా పలుకుతున్నారనుకోండి. లా పలికే ప్రాసెస్‌కి, రా పలికే ప్రాసెస్‌కి ఉండే తేడా స్పీచ్ థెరపీ అంటాము. మేము స్పీచ్ థెరపీ చేసేటప్పుడు మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్‌లో మాట్లాడుకున్నాం. నత్తి, తొట్రుపాటు, ఈ సౌండ్ సబ్స్టిట్యూషను, తర్వాత అక్షరాలు పలకలేకపోవడము, తర్వాత స్పీడ్‌గా పలకలేకపోవడము, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్‌ని మనము స్పీచ్ థెరపీ ద్వారా తగ్గించడానికి ట్రై చేస్తాము. ఆ ప్రాసెస్‌లో ఈ స్పీచ్ థెరపీలో ఈ సౌండు సబ్స్టిట్యూషన్ కూడా ఒక ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయించడం కోసం ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్, వర్ణోత్పత్తి స్థానాలు అంటాం తెలుగులో. మనకి తెలుగులో ఉండే 56 అక్షరాలు ప్లస్ గుణింతాలు ప్లస్ ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు, హ్రస్వాలు ఇవన్నీ వేరే ఏ భాషలో మీకు కనపడవు. ప్రపంచంలో ఇంత అద్భుతమైన భాష, కాంప్లికేటెడ్ భాష, కాంప్రహెన్సివ్ భాష, కాంప్లెక్స్ భాష ప్రపంచంలో చాలా 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 తక్కువ భాషలు. మొత్తం ప్రపంచంలో దాదాపు ఒక 8-10 భాషలు మాత్రమే ఇంత కాంప్రహెన్సివ్ భాషలు ఉన్నాయి. ప్రతి అక్షరానికి ఫొనెటిక్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే అక్షరాన్ని పలికే ప్రాసెస్. ఆ ఫొనెటిక్స్ ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ ది ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వర్ణోత్పత్తి స్థానము అని, దాన్ని బేస్ చేసుకొని ఆ ఫొనెటిక్స్ ఇంగ్లీష్లో వచ్చాయి. నిజానికి ఇంగ్లీషు 90% ఆఫ్ ది ఇంగ్లీష్ వర్డ్స్ సంస్కృతం నుంచి వచ్చినవే. మన సంస్కృతంలో వచ్చే పదాలే దాదాపుగా ఇంగ్లీష్లో ఉంటాయి. కారణం ఏంటంటే ఇండో ఆరియన్ లాంగ్వేజెస్, తర్వాత ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్, ఇండో అమెరికన్ లాంగ్వేజెస్, ఇండో ఏషియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని స్ప్రెడ్ అయిన లాంగ్వేజెసే మనకు ఎక్కువగా కనబడతాయి. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం లాంగ్వేజెస్ గురించి. ఒరిజినల్ లాంగ్వేజెస్ ఒక 3 బేసిక్ లాంగ్వేజెస్, తర్వాత ఒక 3 లాంగ్వేజెస్ నుంచి 6 బేసిక్ లాంగ్వేజెస్ అయ్యాయి. 6 కాంబినేషన్స్, పర్మిటేషన్స్ పెరుగుతూ 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 దాదాపుగా ఇవాళ ప్రపంచంలో ఒక 6 లక్షల వరకు భాషలు మాట్లాడుతున్నారు. చిల్లరలు అట్లా ఇట్లా ఇట్లా తిప్పేస్తే ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలోనే మేజర్గా 17 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 17 మనకి రూపాయి నోటు మీద భారతదేశపు లాంగ్వేజెస్ చాలా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకొక బోలెడు, అంటే ప్రతి రాష్ట్రంలో మేజర్ లాంగ్వేజ్తో పాటు దాంట్లో యూసేజ్లో ఉండే ఇంకో లాంగ్వేజెస్ ఉంటాయి. ఉదాహరణకి కాశ్మీర్కి వెళ్తే కశ్మీరీ, దానికి నిజానికి లిపి లేదు. కానీ లడాక్ ఇటువైపు వెళ్తే ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని దోహ్రీ అట్లాంటి గమ్మత్తు పేరుతో పిలుస్తారు. అట్లాగే పంజాబ్లోకి వెళ్తే పంజాబీ ఉంటుంది, హర్యానీ ఉంటుంది, హిందీ ఉంటుంది. అట్లా ఒక్కొక్క స్టేట్లో రాజస్థానీ, హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే అక్కడ ఒక 4-5 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్కి వెళ్తే భోజ్పురి, అట్లా డిఫరెంట్ రీజనల్ ఏరియాకి వెళ్తున్న కొద్దీ ఆ భాషలో ఇప్పుడు మరాఠీ ఉంది, హిందీకి మరాఠీకి ఎంత తేడా ఉంటుంది? అంత తేడా ఎందుకు వచ్చింది అంటే హిందీ సాంస్క్రిట్ బేస్డ్ నార్త్ ఇండియన్ లాంగ్వేజ్, మరాఠీ సౌత్ నార్త్ మిక్స్ అయిపోయి పర్షియన్ లాంగ్వేజు, ఉర్దూ లాంగ్వేజు, హిందీ లాంగ్వేజు 3 కలిసి మనకి మరాఠీ లాంగ్వేజ్ ఏర్పడుతుంది. అందులో మళ్ళీ సౌత్ లాంగ్వేజెస్ తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఆ పదాలలో కానీ పలికే ప్రాసెస్లో కానీ మనకి చాలా డిఫరెన్సెస్ వస్తాయి. వాటన్నిటి వల్లనే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏవైతే ఈ లోపాలు జరుగుతున్నాయో ఇవన్నీ వస్తాయి.
ఉర్దూ పదం నేను తెలుగులో పిలిచి పలికేటప్పుడు అంటే ఇప్పుడు మనకి తర్వాత ఒకసారి మాట్లాడుకుంటాం దీంట్లోనే. ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు కేరళ వాళ్ళు గాని, తమిళ్ వాళ్ళు గాని ఇంగ్లీష్ మాట్లాడితే మలయాళం లేదా తమిళ్ లాగా వినిపిస్తుంది మీకు. ఐ యామ్ గోయింగ్. వేర్ యూ ఆర్ గోయింగ్? యూ ఆర్ కమింగా? నాట్ కమింగా? ఆర్ యూ నాట్ కమింగ్? ఇది ఒరిజినల్. కానీ మలయాళం ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఇంగ్లీష్ ఎలా మారింది? ఆర్ యూ కమింగా? నాట్ కమింగా? ఐ యామ్ గోయింగ్. ఐయామ్ గోయింగ్. ఐయామ్ గోయింగ్. ఈ ఎడ్జెస్ ఇవన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. సో, ఈ సౌండ్స్‌ని మనం సబ్‌స్టిట్యూట్ చేస్తున్నాము. ఆ సబ్‌స్టిట్యూషన్ పోవాలంటే ఫస్ట్ అది పలికే పద్ధతి, పలికే ప్లేసు. ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్, ఆరిజిన్ ఆఫ్ ది ప్లేస్. ఆ పర్టిక్యులర్ అక్షరం ఎక్కడ పలకాలి, ఎలా పలకాలి, ఈ రెండిటి మధ్యలో తేడా తెలుసుకొని మనము పలికితే ప్రాబ్లం రాదు. పర్టిక్యులర్‌గా ప్రపంచంలో ఇంకే భాషలో లేనంత కాంప్లికేషన్ మనకి ఇండియన్ లాంగ్వేజెస్ పర్టిక్యులర్‌గా తెలుగులో. అందుకే ప్రపంచ భాషలన్నిటిలోకి గొప్ప భాష తెలుగు అని శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు, ఆయన మాతృభాష చాలామంది తెలుగు అనుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడు కాదు. ఆయన మాతృభాష తుళు. కన్నడ కంటే ఇంకా కొంచెం డిఫరెంట్‌గా ఉండే కన్నడలో సబ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మేజర్ లాంగ్వేజెస్‌లో పక్కన ఇంకా చిన్న చిన్న లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నట్టు తుళు అనేది ఆయన మదర్ టంగ్. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. కానీ ఆయన తెలుగు నేర్చుకొని ఆయనకు తెలుగు, తమిళము, కన్నడ, తుళు, సంస్కృతము ఇన్ని భాషలొచ్చు శ్రీకృష్ణదేవరాయల వారికి. ఉర్దూ మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు. కవిత్వం రాయలేకపోయినా. అంత శ్రీకృష్ణదేవరాయలు అన్ని భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స. ఎందుకన్నాడు అంటే ఆ తెలుగుకుండే గొప్పతనం ఆయనకి తెలుసు కాబట్టి, తెలుగులో ఆయన కవిత్వం చెప్పాడు కాబట్టి. అద్భుతమైన భువన విజయ కవులందరి కవిత్వాన్ని ఆయన ఎక్కడ ఆయన విజయనగరం అంటే దాదాపుగా ఇప్పుడు మనం కర్ణాటక, హంపి ఏదైతే అంటున్నామో ఆ ఏరియాలో ఉండి కూడా తెలుగు కవులందరినీ ఆయన ఆస్థానంలో ఉంచుకొని తెలుగు భాషని ఆయన అంత ఇష్టపడడానికి కారణం ఏంటంటే తెలుగులో ఉండే ఆ స్పెషాలిటీస్. సో, ఈ సౌండ్ సబ్స్టిట్యూషన్ పోవాలంటే మనము 2 ప్రాక్టీస్ చేయిస్తాము. ఒకటి ప్లేస్ ఆఫ్ సౌండ్. 2 ప్రాసెస్ ఆఫ్ సౌండ్. అంటే అది పలికే పద్ధతి. ఎక్కడ పలకాలి, ఎలా పలకాలి, ఈ రెండిటిని మనం ప్రాక్టీస్ చేయిస్తే కా ప్లేస్‌లోకి తా కానీ, రా ప్లేస్‌లోకి లా కానీ ఈ షిఫ్టింగ్స్ రాకుండా, సబ్స్టిట్యూట్ కాకుండా మనం ఓవర్‌కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే డిస్టార్షన్ అంటాం. అంటే సౌండ్ డిస్టార్షన్ అంటే దాదాపుగా సౌండ్ సబ్స్టిట్యూషన్ లాంటిదే, కానీ భాష తెలియక, అక్షరాల్ని పలికే ప్రాసెస్ తెలియక జరిగే పద్ధతిది. సౌండ్ డిస్టార్షన్ అంటే ఈ సౌండ్‌ని, ఆ సౌండ్‌ని కలిపేసి ఒత్తులు, పొల్లులు తీసేసి పలికే ప్రాసెస్‌ని మార్చేసి మనము ఈ డిస్టార్షన్‌ని క్రియేట్ చేస్తాము. ఉదాహరణకి బాధ, 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 బాధ. 1, 2, 3, 4 ఉన్నాయి. ఈ 4 ఏది కరెక్టు? ఎట్లా తెలుస్తుంది? భాష తెలిస్తే తెలుస్తుంది. కొంతమంది రెండిటికి ఒత్తులు పెట్టేస్తారు, కొంతమంది రెండిటికి ఒత్తులు పెట్టరు, కొంతమంది దీనికి ఒత్తు పెడతారు, కొంతమంది దీనికి ఒత్తు పెడతారు. ఏది కరెక్టు? కృష్ణ గారు అది వింటే మీరు అక్షరాల్ని నొక్కేసి 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 పలికేవాళ్ళు. ఎందుకు ఎందుకు అనేవాడు. అది ఎందుకు ఎందుకు కాదుగా, బాధ అనేవాడు. బాధ. రెండవ దానికి మనము ఒత్తు పెట్టాలి. సో ఎలా పలకాలి? గుర్రము,
జనరల్‌గా ఈ అక్షరం ఈ జనరేషన్‌కి చాలామందికి తెలియని కూడా తెలియదు. బండిరా అనేవాళ్ళం. యాక్చువల్‌గా ఇలా పలికేస్తున్నాం. ఏంటి తేడా? దానికి దీనికి తేడా ఏంటి? మనకు అక్షరాల్ని పలికే ప్రాసెస్‌లో ర, రా మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నిషాదము, కైకలి నిషాదము అట్లా ఆహ్, నీనే కానీ రానే ఇప్పుడు రిషభం ఉంది. రిషభం పలికే ప్రాసెస్‌లో ఎన్ని రిషభాలు పలుకుతాము? ఒక పలకడమే కానీ రే, 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 రే అట్లాగే ఇక్కడ కూడా గుర్రమ, గుర్రమ. సో, ఈ అక్షరం ఎట్లా పలకాలి? ఈ అక్షరం ఎట్లా పలకాలి? రా, రా. తేడా ఏంటి? బండిరా, బండిరా అంటాం. గుర్రము. సో, ఈ ఈ ఈ రెండిటి మధ్యలో తేడా ఏంటి? పలికేటప్పుడు. ఇది మనకు తెలియకుండా గుర్రం, గుర్రం, గుర్రం అంటున్నారు. అట్లా చాలా పదాలు తెలుగులో ఇప్పటికే లుప్తమైపోయాయి. లుల్లు అంటాము. ఈ అక్షరాలైతే ఇవి ఉన్నాయనే ఒక విషయం కూడా చాలామందికి తెలియదు. ఇంకా బండిరా అన్నా కనపడుతుంది. మనం అక్షరమాల గురించి మాట్లాడుకుందాం. ఈ అక్షరాలు అసలు ఎప్పుడు పలకాలి? ఎందుకు పలకాలి? ఉలూకము ఇది రాయాలి. మనం ఉలూకము అని రాసేస్తున్నాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్ ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషన్. ఈ మూడిట్లో డిఫరెంట్ కోర్సెస్‌ని మనకు ఆఫర్ చేస్తుంది. అందులో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్సుల్లోనే మనకి న్యూస్ రీడింగు, యాంకరింగు, యాక్టింగు, డబ్బింగు, ఎడిటింగు, సినిమాటోగ్రఫీ, డైరెక్షను, స్క్రిప్ట్ రైటింగ్ ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే మిగతా 2 డిపార్ట్మెంట్‌లో కూడా రైట్ ఫ్రమ్ ది డిప్లొమాస్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చాలా స్టేజెస్‌లో మనకి డిఫరెంట్ డ్యూరేషన్స్ తోటి, డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్ తోటి మనకి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి అఫిలియేషన్ తీసుకొని వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి అది కూడా అతి తక్కువ ఫీజులు, నామినల్ ఫీజులు మీకు మిగతా ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే చాలా 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 మినిమైజ్డ్ ఫీజులతోటి మనకి ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఈ న్యూస్ రీడింగ్, యాంకరింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో దాంతోపాటు రిలేటెడ్ కోర్సెస్, బిహైండ్ ది కెమెరా కొన్ని కోర్సెస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా కొన్ని కోర్సెస్. ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా కోర్సెస్, యాక్టింగ్ కావచ్చు, అట్లాంటివి నేర్చుకోవచ్చు, వాయిస్ కల్చర్ లాంటివి. బిహైండ్ ది కెమెరా ఎడిటింగ్ లాంటివి నేర్చుకున్నారనుకోండి, మీరు చేసుకున్న దాన్ని మీరే ఎడిట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసుకోవడానికి బెటర్ పర్ఫార్మెన్స్ కోసం, బెటర్ ప్రజెంటేషన్ కోసం మీరు ట్రై చేయగలుగుతారు. అట్లా రకరకాల కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఆల్రౌండర్ లాగా అంటే మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్మెన్ లాగా, క్రాఫ్ట్ ఉమెన్ లాగా ఇండస్ట్రీకి పరిచయం చేసుకొని మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.